దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిలపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. విజయవాడ తాడేపల్లిలోని కలింగిరి శాంతికి చెందిన 3 ఇళ్లలో ఏసీబీ తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతికి సంబంధించినటువంటి గృహాలలో ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ప్రస్తుతం తనిఖీలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విజయవాడతో పాటు తాడేపల్లిలో ఉన్నటువంటి ఆమె నివాస గృహాలలో పోలీసులు ఏసీబీ విస్తృత తనిఖీలు నిర్వహిస్తుంది. అంటే ఆదాయానికి మించి, సాధారణంగా ఆదాయానికి మించి అక్రమ ఆస్తులను కలిగినట్లు ఏవైనా సరే అభియోగాలు ఆరోపణలు వస్తే మాత్రం ఏసీబీ అధికారులు తనిఖీల పర్వాన్ని కొనసాగిస్తారు. ఇటీవల మనం చూడవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయంలో కూడా ఇదే తరహాలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. అయితే తాజాగా ఏసీబీ అధికారులు ఏదైతే అసిస్టెంట్ కమిషనర్ శాంతికి సంబంధించినటువంటి ఏదైతే అక్రమాస్తులు కలిగి ఉన్నారనేటటువంటి కారణంతో ఆమె యొక్క గృహాలు, అంటే విజయవాడతో పాటు తాడేపల్లి ఆమె నివాస గృహాల్లో కూడా, అదేవిధంగా ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పూర్తి గృహాలలో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అంటే తనిఖీలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరికొద్ది గంటల్లో ఏసీబీ అధికారులు ధృవీకరించేటటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో కూడా మనం చూడవచ్చు, పలుమార్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి పలుమార్లు వార్తలు కూడా నిలిచారు. ఏదైతే అంటే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఉన్నటువంటి వ్యక్తిగత వివాదాలు కానివ్వండి, భూముల కేటాయింపుల్లో కూడా ఆమె పాత్రకు సంబంధించి గతంలో సోషల్ మీడియాలో సైతం కాస్త హల్చల్ అయ్యారు. అయితే ఆ తర్వాత తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా శాంతి క్లారిటీ ఇచ్చినట్లుగా మనం చెప్పవచ్చు. అయితే ఆమెపై గతంలో కూడా సస్పెన్షన్ ఉంది. అదేవిధంగా ఆ సస్పెన్షన్పై నాడు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ కూడా విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో భాగంగా ఆమె విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ విచారణ అధికారుల ముందు హాజరయ్యారు. గతంలో కూడా ఆమెపై మొత్తము 9 అభియోగాలు ఉండగా మొత్తం కలిపేసి, అంటే ఇటీవల వచ్చినటువంటి పలు అభియోగాలతో కలిపి మొత్తం 15 అభియోగాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి. వాటిపై ఇప్పటికీ విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఏసీబీ అధికారులు ఆమె గృహాలపై, ఏదైతే విజయవాడ తాడేపల్లిలో ఉన్నటువంటి ఆమె నివాస గృహాలపై ప్రస్తుతం తనిఖీలు నిర్వహించడం చూస్తుంటే ఏసీబీ అధికారులకు ఏదైనా సరే పక్కా సమాచారంతో వారు ఈ తనిఖీల పర్వాన్ని కొనసాగిస్తున్నారు అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతం చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో సస్పెన్షన్ అయినటువంటి అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ఇటీవలనే ప్రభుత్వం పోస్టింగ్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఏసీబీ దాడులు ప్రస్తుతం జరగడం కూడా ఒక ప్రత్యేక సంచలనంగా మారిందని మనం చెప్పవచ్చు. గగన. Yes, right, Salam. Thank you for the update. Thank you. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవాదాయ శాఖ అసిస్టెంట్ ప్రౌంటర్
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. విజయవాడ తాడేపల్లిలోని కలింగిరి శాంతికి చెందిన 3 ఇళ్లలో ఏసీబీ తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ రెసిడెంట్ ఎడిటర్ శ్రీనివాస్ వలేటి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. విజయవాడ తాడేపల్లిలోని కలింగిరి శాంతికి చెందిన 3 ఇళ్లలో ఏసీబీ తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ రెసిడెంట్ ఎడిటర్ శ్రీనివాస్ వలేటి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ గగన, కలింగిరి శాంతి గత కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. ఈమె కోర్టు ఉత్తర్వుల ఆధారంగా జాబ్ లో తిరిగి చేరారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి ఆమెకి సంబంధించిన విజయవాడ తాడేపల్లిలోని 3 ఇళ్లలో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజయవాడ వినాయక థియేటర్ సమీపంలో ఒక ఇంట్లోనూ, అలాగే తాడేపల్లిలోని విల్లాలోను 3 ప్రాంతాల్లో ఈ సాయంత్రం వరకు సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యాక్చువల్ గా గత ఆగస్టు నుంచి ఆమెపై విచారణ కొనసాగుతోంది. విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకున్నారన్న వివాదం అయితేనేమి, ఒక రాజ్యసభ ఎంపీ చేసిన ట్వీట్ కి మీరు రీట్వీట్ చేయటం, ఈ వివాదాల నేపథ్యంలో దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఈమె ప్రవర్తిస్తుందంటూ, నిబంధనలు ఉల్లంఘిస్తుందంటూ, దేవాదాయ శాఖ నష్టం కలిగించే విధంగా ఈమె ప్రవర్తన ఉందంటూ కొన్ని ఆరోపణలు రావడంతో 2024 జూలైలో ఆమెను సస్పెండ్ చేశారు. విచారణలో కూడా ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చడం జరిగింది. మెయిన్ గా ఏంటంటే విశాఖ అనకాపల్లి హైవేలో లంకెలపాలెం వద్ద పరదేశీ ఆలయానికి సంబంధించిన ₹1,00,00,000 విలువైన భూమిని ఈమె వేలం లేకుండానే ఓ నేతకు చెందిన ఐస్ క్రీమ్ తయారీ యూనిట్ కు 11 ఏళ్లకు లీజుకి ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వం సంబంధించి పెద్దలకు తెలియటంతో విచారణకు ఆదేశించారు. తర్వాత ఈమె 2020లో సిఫార్సు చేసింది. ఆ లేఖలన్నీ బయటపడటం, అలాగే విజయవాడలోని పలు దేవాలయాల్లో కొన్ని షాపులను కూడా అక్రమంగా లీజుకి ఇవ్వటం, ఇవన్నీ వెలుగులోకి రావడంతో ఆమెను విచారణకు ఆదేశించి ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే సస్పెండ్ అయిన ఏడాదిలోపు ఆరోపణలు రుజువు కాకపోతే తిరిగి పోస్టింగ్ ఇవ్వాలనే నిబంధనతో ఆమె కోర్టుకు వెళ్ళటం, కోర్టుకెళ్ళి ఆమె రిలీవింగ్ ఆర్డర్ తెచ్చుకుంటే ఈరోజు ఆమె ప్రజెంట్ విధుల్లో చేరారు. అయితే కొన్ని మళ్ళా ఆమె మీద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే కంప్లైంట్స్ రావడంతో ఈరోజు 3 ప్రాంతాల్లో ఆమెకు సంబంధించిన ఖరీదైన విల్లాసులను ఆమె ఇంటి మీద ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ సాయంత్రం వరకు ఈ తనిఖీలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. గగన. Right, Srinivas. Thank you for the update.